హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి వ్లాగ్స్ 321. సో మేమైతే నిమజ్జనం రోజైతే మా ఇంటి దగ్గర ఉన్న ట్యాంక్ బండ్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మనకి సఫిల్గూడలో ఉంటుంది. దీన్ని సఫిల్గూడ లేక్ పార్క్ అని కూడా అంటారు. సో ఇక్కడ నిమజ్జనం అయితే చాలా బాగా చేస్తారు. సో మాకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మేము కూడా వెళ్ళాము. ఇక్కడ ఒక 5 to 10 స్టెప్స్కి అయితే ప్రతి దగ్గర అన్నదానం అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారు. మేము వెళ్ళినప్పుడు అయితే ఒక చిన్న పాప ఇలా రింగ్ వేసుకొని భరతనాట్యం అయితే చేస్తుంది. అరౌండ్ 10 to 15 minutes అయితే తను భరతనాట్యం చేసింది. మాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రింగ్ అయితే చాలా బాగా మేనేజ్ చేసింది. అసలు ఒక్కసారి కూడా ఇలా కిందకైతే రాలేదు. తన హిప్ పైనే చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ భరతనాట్యం చేసింది. సో మాకైతే చాలా బాగా నచ్చింది. దాని తర్వాతనైతే మనకి ఇక్కడికి ఈటల రాజేందర్ అయితే వచ్చారు గెస్ట్గా. సో మేము ఆ క్లిప్ని అయితే తీయలేకపోయాము ఎందుకంటే చాలా జనాలు వచ్చారు. అండ్ నెక్స్ట్ దాని తర్వాత ఇంకొక స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. మీరు కూడా చూసేసేయండి. చూసారు కదా, వీళ్ళైతే ఎంత బాగా కోఆర్డినేట్తో డ్యాన్స్ చేస్తున్నారు. మాకైతే చాలా బాగా నచ్చింది పర్ఫార్మెన్స్. సో మేమైతే ఒక 5 to 10 minutes అయితే ఈ పర్ఫార్మెన్స్ దగ్గరనైతే నించొని తర్వాత పక్కనే ఉన్న లేక్ పార్క్ అయితే వెళ్ళిపోయాము. అంటే అక్కడ ఏమైనా గణేష్ నిమజ్జనం చేస్తున్నారా, పెద్ద గణేష్లు ఏమైనా వచ్చాయా నిమజ్జనం కోసం అని. సో అక్కడనైతే మనకి 2 to 3 క్రెయిన్స్ అయితే కనిపించాయి. 2 క్రెయిన్స్ ఉన్నాయి కానీ వాటికి హుక్స్ ఉన్న ట్రైన్స్ అయితే లేవు. మీన్స్ ఓన్లీ అండర్ 5 feet గణేష్ మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారంట. సో మేము చూసాము కానీ అప్పటికి ఇంకా పెద్ద పెద్ద వినాయకులు అయితే ఏమీ రాలేవు. సో ఒక 5 to 10 minutes అయితే అక్కడ చూసాము. చిన్న చిన్న వినాయకులు అయితే నిమజ్జనం చేస్తున్నారు. అండ్ అప్పుడే వినాయకులు రావడం అయితే స్టార్ట్ అయింది. సో కాసేపు అక్కడ స్పెండ్ చేసి తర్వాత ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. అండ్ వచ్చే దగ్గర అయితే ప్రసాదాలు అయితే చాలా ఇచ్చారు. సో మేమైతే అవి తినుకుంటూ ఇంటి వరకు అయితే వచ్చేసాము. అంతే. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.